పశ్చిమాసియా మరోసారి యుద్ధక్షేత్రంగా మారిపోయింది. ఇరాన్పై మిస్సైళ్లతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఇరాన్పై అమెరికా దాడులకు సన్నద్ధమైన తరుణంలో ఇలా ఇజ్రాయెల్ క్షిపణులతో అటాక్ చేసింది. దీంతో టెహ్రాన్లో అలజడి రేగింది. ఇరాన్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం ఇప్పటికే అడ్వైజరీ ఇచ్చింది. అటు క్షిపణి దాడుల తర్వాత తమ గగనతలాన్ని ఇజ్రాయెల్ మూసివేసింది. ఇరాన్ కూడా ప్రతి దాడులకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది. పూర్తి సైనిక సన్నద్ధతతో అమెరికా సైతం ఇరాన్కు సమీపంలోని తీర ప్రాంతాల్లో తిష్టవేసింది. ఇప్పుడు అమెరికా కూడా దాడులకు దిగితే యుద్ధం మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో పాక్ ఆఫ్ఘాన్ మధ్య కూడా భీకరంగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. అన్ని పొరుగు దేశాలే, ఇస్లామిక్ దేశాల కూటమిలో ఉన్న దేశాలే. ఇరాన్ ఇజ్రాయెల్ వార్కు ఒక కారణం ఉంటే పాక్ ఆఫ్ఘాన్ యుద్ధానికి వేరే కారణం ఉంది. కాకపోతే రెండు క్షేత్రాల్లో అమెరికా అనే ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ ఉదయమే ఆఫ్ఘాన్ పై వార్ చేస్తున్న పాకిస్తాన్ ను ట్రంప్ వెనకేసుకొచ్చారు. పాక్ బాగా యుద్ధం చేస్తోందని కితాబిచ్చారు కూడా. పశ్చిమాసియా మరోసారి యుద్ధక్షేత్రంగా మారిపోయింది. ఇరాన్పై మిస్సైళ్లతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఇరాన్పై అమెరికా దాడులకు సన్నద్ధమైన తరుణంలో ఇలా ఇజ్రాయెల్ క్షిపణులతో అటాక్ చేసింది. దీంతో టెహ్రాన్లో అలజడి రేగింది. ఇరాన్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే అడ్వైజరీ ఇచ్చింది. అటు క్షిపణి దాడుల తర్వాత తమ గగనతలాన్ని ఇజ్రాయెల్ మూసివేసింది. ఇరాన్ కూడా ప్రతి దాడులకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది. పూర్తి సైనిక సన్నద్ధతతో అమెరికా సైతం ఇరాన్కు సమీపంలోని తీర ప్రాంతాల్లో తిష్టవేసింది. ఇప్పుడు అమెరికా కూడా దాడులకు దిగితే యుద్ధం మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో పాక్ ఆఫ్ఘాన్ మధ్య భీకరంగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. అన్ని పొరుగు దేశాలే, ఇస్లామిక్ దేశాల కూటమిలో ఉన్న దేశాలే. ఇరాన్ ఇజ్రాయెల్ వార్కు ఒక కారణం ఉంటే పాక్ ఆఫ్ఘాన్ యుద్ధానికి వేరే కారణం ఉంది. కాకపోతే రెండు క్షేత్రాల్లో అమెరికా అనే ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ ఉదయమే ఆఫ్ఘాన్ పై వార్ చేస్తున్న పాకిస్తాన్ ను ట్రంప్ వెనకేసుకొచ్చారు. పాక్ బాగా యుద్ధం చేస్తోందని కితాబిచ్చారు కూడా. పశ్చిమాసియా మరోసారి యుద్ధక్షేత్రంగా మారిపోతుంది. ఒకవైపు ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సన్నద్ధమవుతుంటే మరోవైపు అక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయి. అయితే వీటన్నిటికీ సంబంధించి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపై మరింత విశ్లేషణని మా కొలీగ్ ఆశా కంటిన్యూ చేస్తారు. ఆశా, ఓవర్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సుధా. మీరు చెప్పిన విధంగా ఇక్కడ రెండు ఎప్పుడు అంటే యుద్ధం స్టార్ట్ అయింది, అది ఎంతవరకు వెళ్తుందనేది తెలియదు. ఇటుపక్క నిన్నటి వరకు ఏదైతే అమెరికా దాడి చేస్తుందేమో ఇరాన్ మీద అనుకున్నది ఉన్నట్టుండి ఇజ్రాయెల్ దాడి చేయడం, మిస్సైల్తో అటాక్ చేసింది, తన గగనతలను పూర్తిగా మూసివేయడం. అంటే ఎక్కడికక్కడ హైలైట్ జారీ చేసింది, హైలైట్లో ఉండాలని చెప్పింది, ప్రజలను కూడా అలర్ట్ చేస్తూ ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్నటి వరకు చూసామని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వార్, అక్కడ మిలిటెంట్ల మీద ఇది చేయడం, పాకిస్తాన్ వెళ్ళి అటాక్ చేయడం, ఆఫ్ఘనిస్తాన్ దాడి చేయడం, ఆఫ్ఘనిస్తాన్ దాడి తర్వాత పాకిస్తాన్ అటాక్ చేయడం, పాకిస్తాన్ దాడి చేసిన దాంట్లో సామాన్య ప్రజలు చనిపోయారు. ఒకే కుటుంబానికి సంబంధించి 15 మంది వరకు మృతి చెందారు. ఇది కరెక్ట్ అన్న పద్ధతి కాదు, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి నేతలు చెప్పడం ఇవన్నీ చూస్తున్నాం. అసలు ఏమవుతోంది పశ్చిమాసియాలో మరొకసారి యుద్ధ క్షేత్రంగా మారిపోయిందా అనే ఒక అంశం తెర మీదకి వస్తుంది. ఇవన్నిటికి ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నది మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కర్నల్ వివి రావు గారు, మన్యం కోడిశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్ కూడా మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా వివి రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. ఎటు చూసిన యుద్ధం సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తున్నాం. మన పౌరులను అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. కాకపోతే ఇటుపక్క ఇప్పుడు చూస్తే కనుక ఇరాన్ పై మిస్సైల్తో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఒక్కసారిగా డ్రోన్లతో అటాక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అమెరికా కూడా ఇరాన్ పై దాడి చేయడానికి ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ చేయడం ఏ విధంగా చూడాలి, దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఇజ్రాయెల్కి అయితే వేరే విధంగా చూడాలండి. ఎందుకంటే ఇరాన్ లెబనాన్లో ఉన్న ఒక ఉగ్రవాద సంస్థని, తద్వారా హమాస్ని, తర్వాత హౌతీస్ని, యెమెన్లో ఉన్న హౌతీస్ని సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్కి ఆపోజిట్. ఇప్పుడు ఇంకా ప్రపంచంలో
పీస్ కమిటీ ఏదైతే ప్రపంచ పీస్ కమిటీ ఏర్పాటైందో అది ఇంకా ఆపరేషన్స్ మొదలు పెట్టలేదు. ఈ తరుణంలో ఇంకొంచెం కంట్రోల్ తీసుకోవాలనుకుంటుంది ఇజ్రాయెల్ హమాస్ మీద. అందులోనే భాగం కింద ఇరాన్ని దెబ్బ కొట్టాలని చూస్తుంది. అయితే ఇది ఇజ్రాయెల్కి అణ్వస్త్రాలు ఇంపార్టెంటే, ఇటు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏదైతే అంటారో ఇరాన్, లెబనాన్, హమాస్, హౌతీస్ దాన్ని కలుపుకుని, ప్లస్ కొంతవరకు టర్కీ, దీన్ని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. దీన్ని ఎదుర్కోవడం ఒకటైతే అణ్వస్త్రాలు వేరేది. అయితే అమెరికాకి మాత్రం ప్రస్తుతం ప్రకటించినట్లు ఓన్లీ అణ్వస్త్రాల కంట్రోల్ ఉంది. అందులో జెనీవాలో జరిగిన మీటింగ్లో కొన్ని పాయింట్లు అగ్రిమెంట్ అవ్వలేదు. ఎస్పెషల్లీ న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు రిఫైన్ చేసిన యురేనియం, దాన్ని ఏం చేస్తారో అన్నది అమెరికా అంటోంది అది వేరే దేశాలకు అప్పగించేయాలని చెప్తుంది. ఇరాన్ మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించేది లేదు, న్యూక్లియర్ పీస్ఫుల్ పర్పసెస్కి వాడతాం, అణ్వస్త్రాలకి వాడమని చెప్తున్నారు. ఇక్కడ ఆ చర్చలు విఫలమైనట్టే మనం లెక్క పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, ఇంకో చర్చలకు వెళ్తుందా, లేకపోతే ఇజ్రాయెల్కి సపోర్ట్లో ఈ రోజు కానీ రేపు కానీ అటాక్ చేస్తుందా, అది చూడాలండి. చెప్పండి. కానీ మీరు ఏ విధంగా అంటే ఒకదాని తర్వాత మాట్లాడతారు, రెండు యుద్ధ క్షేత్రాల కిందే ఉన్నాయి, ఇటు ఇరాన్ ఇజ్రాయెల్, అటు అమెరికా మధ్యలో ఉంది, ఇటు పక్కేమో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్. ఫస్ట్ మనం ఇరాన్ ఇజ్రాయెల్ గురించి క్లారిటీగా మాట్లాడిన తర్వాత ఆఫ్టర్ దట్ మనం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గురించి కూడా మాట్లాడతాం. ఎందుకంటే పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పెంచి పోషించింది, ఇప్పుడు అదే తిరగబడ్డము ఏ విధంగా ఉందో చూస్తున్నాము. దీనికి సంబంధించి కూడా మనం క్లియర్ కట్ గా మాట్లాడదాం. రెండు ఆల్మోస్ట్ యుద్ధంలోకి దిగాయి, మీరు సయ్యా మేము సయ్యా అనే విధంగా ఉన్నాయి కాబట్టి. ఒక్క నిమిషం రావు గారు, కోటేశ్వరరావు గారు, ఏ విధంగా చూడాలంటారు? మొత్తంగా యుద్ధమే కనిపిస్తోంది, ఎటు చూసినా. ఒక పక్క పీస్ కమిటీ అంటున్నా సరే, మరొక పక్క యుద్ధంలో మేము ముందుంటాము, మేము అటాక్ చేస్తాము, తర్వాత మేము గగనతలాన్ని క్లోజ్ చేస్తాము, మా ప్రాంతాన్ని మేము సేఫ్ జోన్ లో పెట్టుకుంటాం అంటున్నారు. ఇటు పక్క అమెరికా కూడా ఇరాన్ మీద అటాక్ కి సిద్ధంగా ఉంది, సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు నెక్స్ట్ సిచ్యువేషన్? రెండు అంశాలు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు లేకపోతే దాడులు, రెండవది ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి దాడులు. ఈ రెండింటిని మనం వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి దాడులు వెనకాల విదేశీ హస్తాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఒక అంశం. ఆఫ్ఘనిస్తాన్కి భారత్ మద్దతు ఇస్తా ఉంది అనేది పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ విధంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎగదోస్తున్నది అనేటువంటిది ఒకటి. అయితే దానికి ఎక్కడ ఇంతవరకు రుజువులు కానీ లేకపోతే ఇంకోటి కానీ లేవు. రుజువులు ఇటువంటి సందర్భాల్లో వెంటనే రుజువులు కూడా దొరకవు అనేటువంటిది కూడా ఒక వాస్తవం. అయితే ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుంది అని చూసినప్పుడు ఇది పరిమితంగానే దాడులకి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప పూర్తి స్థాయి యుద్ధం జరిగేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర వాయుసేన అనేటువంటిది దాదాపు లేదు. ఎక్కడన్నా 1-2 విమానాలు ఉంటే ఉండొచ్చు, కానీ దాంతో అది చేసేది ఏమీ లేదు. అలాగని చెప్పేసి దానికంటే సాయుధంగా పటిష్టంగా ఉన్నటువంటి పాకిస్తాన్ కొన్ని నగరాల మీద కొన్ని ప్రాంతాల మీద దాడులు చేసి కొంత నష్టం కలిగించవచ్చు తప్ప ఆఫ్ఘనిస్తాన్ లో అడుగు పెట్టి పాకిస్తాన్ కూడా చేసేది ఏమీ లేదు. ఎందుకు అంటే అమెరికానే గడగడలాడించి పారిపోయేట్లు చేశారు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్లు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సాయుధ పక్షులు. ఎందుకంటే అది అక్కడ ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ వెళ్ళినా కానీ అదే శృంగభంగం జరుగుతుంది పాకిస్తాన్ కూడా. అందువలన పాకిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ప్రాంతాలని, దానికి కూడా సరిహద్దు వివాదాలు ఉన్నాయి, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. అందుకని అటువంటిది ఏమన్నా చేస్తారా అంటే చేసేటువంటి అవకాశాలు 100% లేవని చెప్పవచ్చు. ఒకవేళ కనుక వెళితే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ చిక్కుకుపోయినట్లే. అందువల్ల ఇవి తాత్కాలికంగా రెండు వైపులా జరుగుతున్నటువంటి ఆత్మాహుతి దాడులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర దాడులు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ లో జరిగితే పాకిస్తాన్ హస్తం, పాకిస్తాన్ లో జరిగితే
ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి సంస్థల హస్తం ఉందనేది ఆరోపణలు చేసుకుంది. ఇక ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటిది ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు అనేటువంటి వాతావరణం ఉన్నది. అదే సమయంలో ఏమి జరగకపోయినా కూడా ఆశ్చర్యం లేదు అని కూడా, అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం అంతా కూడా అమెరికా కేంద్రీకరణ, మొత్తం సైనిక సమీకరణ ఇవన్నీ కూడా ఇరాన్ని బలవంతంగా ఒప్పించి రాజీకి తెప్పించేందుకు బలాన్ని చూపించి బెదిరిస్తున్నది అనేటువంటిది ఒక అభిప్రాయం. అందువల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు, జెనీవాలో జరిగినటువంటి చర్చలు విఫలమయ్యాయి. వియన్నాలో మళ్ళా చర్చలు జరుపుతామంటున్నారు. ఈ లోపల మేము ఎలాంటి దాడులకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి నిన్ననే డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. అందుకని ఇది ఒక విధంగా చెప్పాలంటే సమీకరణ ఒత్తిడిగా ఉన్నది. ఏమిటి ఈ దేశాల మధ్య ఉన్నటువంటి వివాదం అంటే 3 అంశాలు చెప్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలి అనేటువంటిది అమెరికా డిమాండ్ ఒకటి. రెండోది, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఖండాంతర క్షిపణుల సంఖ్యను పరిమితంగా ఉంచుకోవాలి అనేటువంటిది ఒకటి. పశ్చిమాసియా లేదా మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు లేదా కొన్ని సాయుధ బృందాలకి ఇరాన్ సాయం చేయకూడదు అనేది అమెరికా పెట్టినటువంటి షరతు. అణ్వాయుధాలు లేకపోతే ఇంధన శుద్ధికి సంబంధించి మేము చర్చలు జరపడానికి మేము సిద్ధం, ఒప్పందం చేసుకోవడానికి మేము సిద్ధమే, కానీ మిగిలినటువంటి 2 అంశాల గురించి మేము ఎలాంటి రాజీ పడము అనేటువంటిది ఇరాన్ వైపు నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్. ఇక్కడ అందుకని గతంలో చరిత్ర చూసినప్పుడు అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగి ఇరాన్ను రెచ్చగొట్టినటువంటిది అమెరికా. ఇప్పుడు అదే అమెరికా తాను చేసినటువంటి తప్పిదాన్ని తాను సరి చేసుకోవాల్సి ఉండగా పోయి ఇప్పుడు కొత్తగా గొంతెమ్మ కోరికలు కోరుతా ఉంది. ఈ గొంతెమ్మ కోరికలను మేము అంగీకరించము అనేటువంటిది ఇరాన్ చేస్తున్నటువంటి విమర్శ. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అది. ఈ తరుణంలోనే అమెరికా తన ఆయుధాలు, బలగాలు లేదా మిలిటరీ నౌకాదళాన్ని మొత్తాన్ని కూడా చుట్టూ మోహరిస్తా ఉంది. దానికి కౌంటర్ గా మేము అవసరమైతే హార్ముజ్ జలసంధిని మూసివేస్తాము, అంటే మొత్తం ఈ చమురు రవాణా, ఇతర రవాణా వీటన్నిటిని కూడా మేము బంద్ చేసేస్తామని ఇరాన్ చెప్తా ఉంది. అదే సమయంలో ఆయా దేశాల్లో ఉన్నటువంటి అమెరికా యుద్ధ స్థావరాల మీద మేము దాడులు చేస్తాము అని కూడా చెప్తా ఉంది. అందుకని 2 అటువంటి శక్తి కలిగినటువంటివి. అయితే మొత్తం మీద యుద్ధంలో అమెరికాను ఓడిస్తుందా లేదా అనేటువంటి దాన్ని చూసినప్పుడు అమెరికాను ఓడించడం అనేటువంటిది ఇరాన్ వల్ల కాదు, కానీ అమెరికాకు మద్దతు ఇచ్చేటువంటి దేశాల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద గనక అది దాడి చేసేట్లయితే ఆ దేశాల్లో ఉన్నటువంటి జనం అమెరికాను వ్యతిరేకించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇద్దరు కూడా వెనక్కు తగ్గేదే లేదన్నట్టుగా పరిస్థితి ఉన్నది. ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సి. ఎస్ రావు గారు, ఇంతకు ముందు వరకు మనం ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది, అటాక్ చేసింది అని చెప్పాం. కానీ ఇజ్రాయెల్ మీడియా చెప్తున్న దాని ప్రకారం అమెరికా ఇజ్రాయెల్ కలిసే దాడులు చేశారు అన్నదైతే మనకి లేటెస్ట్ గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే అమెరికా ఆల్రెడీ ఇరాన్ మీద అటాక్ చేయాలని చెప్పి చూస్తుంది కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా కలిసే, ఈ 2 దేశాలు కలిసే ఇరాన్ మీద అటాక్ ప్లాన్ చేసినట్టు. ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఆల్రెడీ 2 కలిసి ప్లాన్ చేస్తున్నాయి. అటుపక్క ఇరాన్ తిరగబడి ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? ఇది ఇట్లా కొనసాగితే కనుక ఈ పరిస్థితులు ఇంకా ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? మీడియా చెప్పినా చెప్పపోయినా కానీ ఇజ్రాయెల్ మాత్రం అమెరికా తోటి చర్చించకుండా, ఎస్పెషల్లీ ఇరాన్ అటువంటి పెద్ద దేశాల మీద అటాక్ చేయదు. అటాక్ చేసింది అంటే పరోక్షంగా అయినా సరే, డైరెక్ట్గా అయినా సరే అమెరికా సపోర్ట్ ఉంది. ఎలాగా వాళ్ళకున్న మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న హైఫా పోర్ట్లో వాళ్ళు ల్యాండ్ అయి ఉన్నారు, అంటే లింక్ అయి ఉన్నారు. అక్కడి నుంచి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చే విధంగా ఉన్నాయి. అలాగే ఇరాన్కి దగ్గరలో ఉన్న అమెరికా స్థావరాలని చాలా వరకు ఖాళీ చేశారు. ఎందుకంటే ఇమీడియట్ రియాక్షన్ ఎదుర్కోలేమో అని చెప్పి వాళ్ళు చేశారు. సో ఆ విధంగా ఇద్దరు కలిపి డిస్కషన్ చేసుకున్నారు. అయితే ఫిజికల్ ఎగ్జిక్యూషన్ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ చేసినట్టు కనిపిస్తుంది. అది వాళ్ళ అనౌన్స్మెంట్, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటంటే మా ఆత్మరక్షణ కోసం చేసుకున్నాం, ఎందుకంటే ఇజ్రాయెల్ మా మీద దాడి చేస్తుందని మాకు రిపోర్ట్స్ వచ్చినాయి, అందుకని మేము ఆత్మరక్షణ కోసం చేస్తున్నాం అని ఇప్పటి వరకు 3 ప్రాంతాల్లో ఫైర్ చేసినట్టు రిపోర్ట్ వస్తుంది. అయితే ఇది పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ హార్మోజ్ స్ట్రైట్లో
బ్లాక్ ఇంపోజ్ చేయాలని చూస్తుంది. ఆ బ్లాకేడ్ని తీయాలని చెప్పి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్ అమెరికాది రెడ్ సీలో ఉంది, ఇరాన్కి దగ్గరలో ఉంది, హార్మోజ్ స్ట్రైట్కి దగ్గరలో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇరాన్ స్ట్రైక్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఇరాన్ ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్ మీద కౌంటర్ అటాక్తో పాటు ఎస్పెషల్లీ హైపర్సోనిక్ మిసైల్స్ లాస్ట్ టైం వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఇరాన్ ఐరన్ డోమ్ని భేదించి కీ టార్గెట్స్ మీద అటాక్ చేయడంలో. దానితో పాటుగానే హార్మోజ్ స్ట్రైట్కి దగ్గరలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద కూడా దాడి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి, ఎస్పెషల్లీ డ్రోన్స్ తోటి. తర్వాత వాళ్ళకి కొన్ని షిప్స్ ఉన్నాయి, చిన్న మిడ్గెట్ షిప్స్, వాటిని సూసైడ్ బాంబర్స్ లాగా వాడి కార్లు ఎలా వాడతారో అలాగే వాటిని సూసైడ్ మిషన్స్లో వాడే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్లెస్ జెనీవాలో డిస్కషన్స్ కొంచెం ప్రోగ్రెస్ అయ్యి ఎమర్జెన్సీ బేసిస్లో వాళ్ళు ఏదైనా అగ్రిమెంట్కి వస్తే తప్పుతుంది, కానీ అది పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటు ఆఫ్ఘనిస్తాన్ అంటారా, అది కూడా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ 2 మాటలు వాడారు, ఆ 2 తీవ్రమైనవి. ఒకటి ఏంటంటే ఓపెన్ వార్కి ఆఫ్ఘనిస్తాన్ తోటి దిగే ఉన్నారు. ప్లస్ నిన్నటి వరకు ఈ రోజు కూడా పాకిస్తానీ ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ఘనిస్తాన్ టెరిటరీ మీద పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కోలేదని తెలుసు, ఏదో చిన్న డ్రోన్స్ వాడారు టైర్ 2 సిటీస్ మీద, అబోతాబాద్ అటువంటి సిటీస్ మీద ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, కానీ వాటిని నిర్వీర్యం చేయగలిగారు పాకిస్తాన్ వాళ్ళు. మనం జెన్యున్ గానే అర్థం చేసుకోవచ్చు, పాకిస్తాన్ మస్ట్ ఎక్కువ క్యాజువాలిటీస్ ఇన్ఫ్లిక్ట్ చేసిందని ఆఫ్ఘనిస్తాన్లో. ఆఫ్ఘనిస్తాన్ కొంతవరకు చేసినా కానీ పాకిస్తాన్ స్కేల్లో చేయలేదు, ఎందుకంటే అది వాళ్ళది ప్రొఫెషనల్ ఆర్మీ ఫోర్సెస్ కాదు. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు 25,000 to 30,000 మంది టెర్రరిస్ట్ గ్రూపులు, టెర్రరిస్ట్ మనుషులు, క్యాడర్స్ ఉన్నట్టు అనుమానం. అందులో కేవలం 7,000 to 8,000 టీటీపీ ఎవరైతే తాలిబాన్కి సపోర్ట్ ఇస్తున్నారో, మిగతా వాళ్ళంతా కొంచెం యాంటీగా ఉన్నారు, ఎస్పెషల్లీ ఐసిస్ గ్రూప్. ఈ ఐసిస్ గ్రూప్ని పాకిస్తాన్ తీసుకుని JEM-LET తోటి అనుసంధానం చేసిందని చాలా 2 నెలల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. వాళ్ళని అటు ఆఫ్ఘనిస్తాన్లో వాడడం, బలూచిస్తాన్లో వాడడం, అలాగే ఇండియాకి ఎగ్నెస్ట్గా బంగ్లాదేశ్ పంపించి బంగ్లాదేశ్ మీ నుంచి మన ఇండియాలో వాడే ప్రయత్నం కూడా చేస్తుంది. రెండవది ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంటంటే ఇది ఇండియా చేస్తున్న వారు ఇండియాని ఆఫ్ఘనిస్తాన్ని కాలనీ కింద మార్చుకుని ఇండియా సపోర్ట్ చేసి ఇండియా ప్రేరేపించిన వార్ అని స్పష్టంగా వాళ్ళ DGISPR మీడియా కవరేజ్ లో నిన్న చెప్పారు. సో దీనివల్ల ఇది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మునీర్ గారు పర్సనాలిటీ. మునీర్ DGISI కింద ఇమ్రాన్ ఖాన్ డిస్మిస్ చేసినప్పుడు ఫైజ్ అహ్మద్ని తీసుకొచ్చారు. ఎప్పుడైతే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని వెకేట్ చేసి తాలిబాన్కి పవర్ హ్యాండ్ ఓవర్ చేసిందో అప్పుడు వాళ్ళతోటి మెయిన్ కాంటాక్ట్ పర్సన్ ఈ ఫైజ్ అహ్మద్. ఆ ఫైజ్ అహ్మద్కి ఈ రోజుని 14 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. అలాగే ఆయన ఇమ్రాన్ ఖాన్ గారు సపోర్టర్ అని చెప్పి ఆయన మీద ప్రెషర్ చాలా తీసుకొస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ గారు ఫస్ట్ తర్వాత నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో ఎక్కడైతే మెయిన్ ప్రాబ్లం ఉందో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి టెరిటోరియల్ డిస్ప్యూట్ ఉందో ఆ ప్రాంతానికి చెందినవాడు. సో ఆ విధంగా పరోక్షంగా PTI పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ప్లస్ ఆర్మీలో ఉన్న ఫైజ్ అహ్మద్ అనుచరులు అంటే యాంటీ ముస్లిం ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తున్నట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. సో పాకిస్తాన్ ఆర్మీలో కూడా కొంత విభజన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు ఫస్టూన్స్ సపోర్ట్ గ్రూప్ ఉన్నది, కొంచెం అసీం మునీర్కి ఎదురు తిరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ పాకిస్తాన్ సివిల్ ఫేస్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ ఫేస్ రెండు ఆఫ్ఘనిస్తాన్లో వార్ పెంచేది అవకాశం కనిపిస్తుంది. కానీ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అదే సమయంలో ఇండియాలో కూడా ఏదైనా చేసే అవకాశాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అందుకనే చైనా 2 సార్లు వార్నింగ్ ఇచ్చింది ఇప్పటి వరకు, మీరు ఇండియాలో ఉన్న ఇందస్ వాటర్ ట్రీటీ నదుల్లో కొత్తగా కట్టే డ్యాముల్ని ఏమీ అటాక్ చేయొద్దు, మీరు తట్టుకోలేదని 2 సార్లు వార్నింగ్ ఇవ్వడం పబ్లిక్గా ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే పాకిస్తాన్ ఆల్రెడీ ప్లాన్స్లో ఉంది, అది ఎగ్జిక్యూట్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ అదర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మెయిన్లీ బంగ్లాదేశ్ నుంచి మౌంట్ చేసే అవకాశాలు చాలా తప్పనిసరిగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ 10 రోజుల్లో ఇండియాలో. ఇది సో ఆ యుద్ధం ఏంటంటే అటు ఇరాన్ ప్లస్ అమెరికా ఇజ్రాయెల్ ప్లస్ అమెరికా ఇరాన్ మీద, ఇటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలోది ఇండియాకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు నాకు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి నెక్స్ట్ 2 వారాలు. చెప్పండి. ఓకే సార్,
కోటేశ్వరరావు గారికి డౌట్ వస్తూ ఉంటుంది. సాధారణంగా డొనాల్డ్ ట్రంప్ ప్రతిసారి ఒక మాట మాట్లాడుతుంటారు కదా, నేను ఇన్ని యుద్ధాలు ఆపాను, ఇన్ని దేశాల మధ్య యుద్ధాలు ఆపాను, ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపింది నేనే అని చెప్పి 50కి పైన సార్లు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఎక్కడ యుద్ధం వచ్చినా సరే నేను శాంతికాముకంగా దాన్ని పీస్ వైపు నడిపించడానికి నేను ముందుకు వెళ్తానని చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చూసినా, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చూసినా, ఎక్కడ చూసినా సరే ట్రంప్ కనిపిస్తూ ఉన్నారు. అక్కడ ఇజ్రాయెల్ ప్లస్ అమెరికా కలిపి ఇరాన్ మీద అటాక్ చేస్తుంటే, ఇక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తుంటే పాకిస్తాన్ బాగా యుద్ధం చేస్తుందని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. సో ఇది ఎట్లా చూడాలంటారు ట్రంప్ వైఖరికి సంబంధించి? నెక్స్ట్ ఏంటంటే మన ఇండియాకి సంబంధించి ఎఫెక్ట్. అటు ఆఫ్ఘనిస్తాన్తో స్నేహంగా ఉంటారు, ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి స్నేహంగా ఉంటారు, ఇరాన్ సంబంధించి కూడా స్నేహంగా ఉంటాం. మరి ఈ వార్ సిచ్యువేషన్స్ లో ఇండియా సిచ్యువేషన్ ఏంటి, ఇండియా పరిస్థితి ఏంటి? ఇప్పుడు తాను యుద్ధాలని ఆపానని చెప్పేసి ట్రంప్ చెప్పుకోవడం అనేటువంటిది ఒక మైండ్ గేమ్ తప్ప, యుద్ధాలకు కారకులవుతున్నదే ట్రంప్ కావచ్చు లేదా అమెరికాలో అధ్యక్షులుగా ఎవరున్నా కానీ యుద్ధాలను ప్రోత్సహిస్తున్నది, యుద్ధాలు చేయిస్తున్నది వాళ్ళు. అందుకని దొంగే దొంగ అని అరిచాడు అన్నట్టుగా యుద్ధాలు చేయిస్తున్నటువంటి వాళ్లే మేము యుద్ధాలు ఆపామని చెప్పేసి చెప్తున్నాడు. ఇరాన్ మీద ఇప్పుడు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అమెరికాకి? ఏమన్నా గట్టి పంచాయతీ ఉందా? లేకపోతే ఇంకెక్కడైనా ఇరాన్ అమెరికా ప్రయోజనాలు కానీ వ్యతిరేకంగా ఏ దేశంలో అయినా జోక్యం చేసుకుందా? ఏమీ లేదు కదా. పశ్చిమాసియాలో ఆధిపత్యం, ఇరాన్లో ఉన్నటువంటి సముద్ర సంపదల్ని కొట్టివేయడం, అక్కడ ఇజ్రాయెల్ని మొత్తం ఒక ప్రాంతీయమైనటువంటి ఒక గూండాగా లేదా తన యొక్క ఏజెంట్గా ఆ ప్రాంతం మొత్తం మీద నిలబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇరాన్కి అమెరికాకి ఏమున్నది? అసలు ఒప్పందం, అణు ఒప్పందం అంటే అణ్వాయుధాలు తయారు చేయకూడదు, మీరు అణ్వాయుధాలు తయారీని ఆపేస్తే మేము సాయం చేస్తామని చెప్పేసి ఒప్పందం చేస్తుంది అమెరికా. మరి అమెరికా ఎందుకు ఎదురుగింది? ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడున్నా డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికా కానీ చెప్పిందా? చెప్పలేదు. అందువలన ఇదంతా కూడా ఏంటంటే పైకి చెప్పేటువంటి ఒక సాకు, ఆధిపత్యం, ఇదే ప్రధానమైనటువంటిది. అంటే ఆసియా మొత్తం మీద అమెరికా కన్ను ఉంది. ఆ ఆసియా మొత్తాన్ని ఒకసారిగా కబళించేటువంటి అవకాశం దానికి లేదు కనుక ఇప్పుడు పశ్చిమాసియాని ఈ విధంగా ఇరాన్ని గనక లొంగ తీసుకుంటే లేదా ఇరాన్ గనక దాన్ని నడువు ఇచ్చేస్తే పశ్చిమాసియా ప్రాంతంలో ఒక పెద్ద ముప్పు తప్పుతుంది దానికి. అప్పుడు మిగిలినటువంటి చైనా మీద కేంద్రీకరించవచ్చు తరువాత కాలంలో. అంటే ఇప్పుడు ఏదో తెల్లవారేసరికి ఏదో చేయబోతుందని కాదు. అందుకని ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి బలమైనటువంటి శక్తిని దెబ్బతీయటం ద్వారా, బలహీనపరచడం ద్వారా మొత్తంగా తర్వాత అంతిమంగా చైనా లేదా తూర్పు ఆసియా మీద మొత్తం పట్టు సాధించాలనేటువంటిది దాని దీర్ఘకాల వ్యూహం. అయితే అది జరిగేటువంటిది కాదు అనేటువంటిది స్పష్టం. అందుకని ఇప్పుడు ఎట్లా దీన్ని ఏ విధంగా ముగిస్తారు? మరి శాంతి నోబెల్ శాంతి బహుమతి నాకు రావాలి, నేనే యుద్ధాలు ఆపాను. మరి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మరి నీ మిత్ర దేశమే కదా, ఎందుకని ఆపలేదు ఆఫ్ఘనిస్తాన్ తోటి? ఆఫ్ఘనిస్తాన్ తో నువ్వు 2021లో ఒప్పందం చేసుకున్నావు కదా, 2020లోనే. మరి ఎందుకని వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఘర్షణను ఎందుకని ఆపలేదు? అందుకని ఇదంతా కూడా ట్రంప్ చెప్పేటువంటి మాటలను మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మాటలు వేరు, మాటల వెనకాల ఉన్నటువంటి ప్రయోజనాలు వేరు. ఇక భారత్ అనుసరిస్తున్నటువంటి విదేశాంగ విధానం కొన్ని సందర్భాల్లో మన దేశానికి ముప్పు తెచ్చే విధంగా కూడా ఉందనేటువంటిది స్పష్టం. పాకిస్తాన్కి మనకి వివాదాలు ఉన్నమాట వాస్తవం, మనం దెబ్బలాడుకుంటాం. కానీ పాకిస్తాన్కి వ్యతిరేకించేటువంటి ఆఫ్ఘనిస్తాన్ లేదా బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులకి సాయం చేయడం ద్వారా ఆ ఘర్షణని మరింతగా మన వైపు నుంచి మనం పెంచుతున్నాం అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అయితే అదే సమయంలో కొంతమంది ఏం చెప్తారంటే, మనల్ని వ్యతిరేకిస్తున్నటువంటి పాకిస్తాన్ని దెబ్బతీయాలంటే ఇటువంటి ఎత్తుగడలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో ఒకవైపు పాకిస్తాన్ నుంచి మనకి తలనొప్పులు ఉంటే, రెండో వైపు బంగ్లాదేశ్. ఇప్పటి వరకు మనకి గడిచినటువంటి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల్లో అంటే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మనకి బంగ్లాదేశ్ వైపు నుంచి ఏదైనా చిన్న చిన్న సమస్యలు తప్ప యుద్ధ వాతావరణం కానీ లేకపోతే అటు నుంచి ప్రమాదం కానీ లేదు. కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో అటువైపు నుంచి కూడా ముప్పు వచ్చింది. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో మన యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా మనం ఇతరుల వ్యవహారాల్లో అంతర్గతంగా మనం జోక్యం చేసుకోకుండా ఉంటే
మనకి మేలు జరుగుతుంది. లేదా మనం గనక జోక్యం చేసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఫోర్సెస్, భారత్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఫోర్సెస్ కూడా వాటిల్లో వివిధ దేశాల తరఫున వేలు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని ఒక డెలికేట్ పొజిషన్ లో ఉన్నాం. ఇప్పటికే మన దేశం చుట్టూతా ఉన్నటువంటి దేశాలన్నిటితోటి మనకి ఏదో ఒక గిల్లి కజ్జా పెట్టుకొని చిన్న చిన్న దేశాలన్నింటినీ మనం దూరం చేసుకున్నాం. పాకిస్తాన్, ఇది ఆఫ్ఘనిస్తాన్ గురించి చూస్తాం. ఇరాన్, ఇజ్రాయెల్ విషయంలో ఎట్లా చూడొచ్చు అంటారు కోటేశ్వరరావు గారు? అక్కడ ఈ రెండు దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్, ఉమ్, ఇరాన్, ఇజ్రాయెల్ అనేటువంటిది అదేమి ఇజ్రాయెల్ అనేటువంటి సపరేట్ కాదు. మన రావు గారు చెప్పినట్టు ఇజ్రాయెల్ ఏది చేసినా గానీ US అది తెలుసు. అమెరికా అండతోటి లేదా అమెరికా పథకంతో భాగంగా చేస్తారు తప్ప ఇజ్రాయెల్ ప్రత్యేకంగా ఇరాన్ ని చేసేది ఏం లేదు. మనం చూసాం లాస్ట్ టైం మొన్నటి వరకు ఏం చెప్పారు, ఐరన్ డోమ్ ఉంది, ఎవడు ఏం చేసినా గానీ ఇజ్రాయెల్కి ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. కానీ అది కరాయ్, దాన్ని కూడా బద్దలు చేయగలిగినటువంటి సత్తా ఇరాన్ దగ్గర ఉందనేటువంటిది గత ఏడాది జరిగినటువంటి 12 రోజుల యుద్ధం సందర్భంగా మనకి స్పష్టమైంది. అందుకని ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం అవి ఎంతవరకు నిజమో కాదో రావు గారు కూడా చెప్పాలి. యాంటీ షిప్ మిసైల్స్ ని చైనా నుంచి ఇరాన్ సమకూర్చుకున్నది లేదా సమకూర్చుకుంటుంది, త్వరలో దానికి అందుతాయి అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. మరి వాటి శక్తి ఎంత ఏమిటి అనేటువంటిది ఇంకా నిర్ధారణ కావాల్సింది. ఏమైనప్పటికీ వెనుజులా అనుభవం చూసిన తర్వాత ఖమైనీని కిడ్నాప్ చేస్తారా లేకపోతే పట్టుకుంటారా ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత ఇరాన్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. అంతర్గతంగా అంటే ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించారు, ఆయన ఎక్కడున్నారో తెలియట్లేదు అనేది అయితే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అట్లా కాకుండా మెయిన్ లీడర్స్ ఎవరున్నారు వారి టార్గెట్ గా అటాక్స్ చేయబోతుంది కాబట్టి వారందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ ఏ క్షణం ఏమవుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలో ఇరాన్ సైనికాధికారికి సంబంధించినటువంటి సమాచారం లేదా కొన్ని ప్రాంతాలకి సమాచారం ఇచ్చినటువంటి ఏజెంట్లందరినీ కూడా 12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్ గుర్తించి వాళ్ళందరినీ కూడా శిక్షించడం లేకపోతే కాల్చిపారేయడం ఇటువంటివన్నీ కూడా చేసింది. అందుకని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది అనేటువంటి దానిలో ఎలాంటి సందేహం లేదు. అందుకని అంత తేలిక కాదు ఇరాన్ మీద వెళ్ళి దాడి చేసి వెనక్కి రావడం తప్ప, ఇరాన్ ప్రాంతానికి కనుక వెళ్ళి భౌతికంగా అమెరికా మిలిటరీ కానీ ఇజ్రాయెల్ మిలిటరీ కానీ కనుక వెళ్ళేట్లయితే ఆఫ్ఘనిస్తాన్ లో ఏ విధమైనటువంటి పరాభవం జరిగిందో ఇరాన్ లో కూడా అదే విధమైనటువంటి భౌతిక పరిస్థితులు ఉన్నాయి. అంత తేలిక కాదు అమెరికాకి. అందుకని వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ కూడా హెచ్చరిస్తున్నారు, మీరు కనుక దాడి చేస్తే ఇది ఏదో 5 రోజుల్లో 10 రోజుల్లో అయిపోయేటువంటిది కాదు, దీర్ఘకాలిక పోరు కనుక సాగేట్లయితే మనం కూడా నష్టపోవాల్సి వస్తుంది అనేటువంటి హెచ్చరికలు అమెరికాలో కూడా ఉన్నాయి. ఎందుకంటే అమెరికాలో ఒక్క సైనికుడు ఇతర గడ్డ మీద చనిపోయాడంటే అక్కడ గగ్గోలు పెట్టేటువంటి సమాజం అక్కడ ఉన్నది. అందుకని వీటన్నిటిని మనం చూసినప్పుడు ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, విధిరావు గారు. ఎందుకంటే ఎటు చూసినా సరే అటు ఇరాన్ ఇజ్రాయెల్ వార్, అటు ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద అటాక్ చేసినట్టు తెలుస్తోంది. అటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బాగా యుద్ధం చేస్తుందని చెప్పి అమెరికా చెప్తుంది. సారీ, ఇండియా ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇది వాటి క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.